హైడ్రా మరో బిగ్ ఆపరేషన్. రాజేంద్రనగర్లో ఆక్రమణల తొలగింపు. రూపాయలు 139 కోట్ల విలువైన భూమిని కాపాడిన అధికారులు. 19,878 గజాల పార్కు స్థలానికి కబ్జా నుంచి విముక్తి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటెల్లీలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు 50,000 కోట్లకు పైగా విలువైన సర్కారు భూములను కాపాడిన హైడ్రా తాజాగా మరో 139 కోట్ల విలువైన భూమిని కబ్జా చెర నుంచి విముక్తి కలిగించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని బద్వేల్ ఉప్పరపల్లి గ్రామంలో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1-2లోని 4 పార్కుల్లోని అక్రమాలను తొలగించింది. సుమారు 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూపాయలు 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే హైడ్రా మంచిగానే పనిచేస్తుంది. దీంతో పాటు మరి మిగతా వాళ్ళు కొంతమంది చెరువుల కట్టిర్రు, మూసి నాలాలను ఆక్రమించి కట్టిర్రు. ఆదిత్య బిల్డర్స్ వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు. బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఎల్ లేదు, చెరువులను కబ్జా చేసి నడి చెరువులో కూడా కట్టిర్రు ఇల్లులు. అవన్నీ క్లియర్ చేయండి ఫస్ట్. గతంలో కూడా ఏం చేసిర్రు, మిషన్ కాకతీయ చెరువులది 45,000 కోట్లు మిషన్ కాకతీయ అని పెట్టేసిర్రు. ఆ మిషన్ కాకతీయల చెరువులు పుడిక తీసిర్రా అంటే, చెరువులేమో ఒక చెరువును పుడిక తీయాలి, ఇంకో చెరువునేమో మూసేయాలి. ఆ మిషన్ కాకతీయ పని అది అట్లా జరిగింది. కాకపోతే ఇప్పుడు చెరువులని కబ్జా చేసిన వాళ్ళని అక్కడ నుంచి వాళ్ళ ఇండ్లు కూల్చేసి చెరువులను పుడిక తీసి దానికి అవుటర్ లైన్లు ఫిక్స్ చేయాలి. బార్డర్లో ఒక పిల్లర్లో లేకుంటే కంచెను ఏర్పాటు చేసి ఇంతవరకు చెరువు అనేది ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇంతవరకు చెరువు, ఆ చెరువు చుట్టూ రోడ్డు, ఆ రోడ్డు వరకేమో బఫర్ జోన్లో పెట్టుకోవాలి. ఆ లైన్ పెట్టాలి, ఇంతవరకు బఫర్ జోన్ వస్తుంది, ఇంతవరకు ఎఫ్టీఎల్ అని మార్కులు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా కబ్జా చేయాలంటే కూడా ఆలోచన చేస్తారు. ఇది బఫర్ జోన్లో ఉన్నది, ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళ క్లియర్గా అర్థమయ్యే విధంగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. కాకపోతే కొంతమంది ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే హైడ్రా ఉన్న వాళ్ళ ఆస్తులు కూలుస్తలేరు, వాళ్ళు చెరువులలో కట్టినా మూసీలలో కట్టినా కూలుస్తలేరు అనే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు కొట్టిపడేయాలంటే మీరు పెద్ద పెద్ద బడాబాబులు ఎక్కడైతే చెరువులు కబ్జా చేసారో ఫస్ట్ వాళ్ళ బిల్డింగులు కూల్చేస్తే నెక్స్ట్ సాధారణ మధ్యతరగతి కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ హైడ్రాకు సహకరిస్తారు. దీని మీద కూడా ఆలోచన చేయాలి రంగనాథ్ గారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్. త్వరలోనే బమ్రుక్ను దౌలా చెరువు ప్రారంభోత్సవం. పునరుద్ధరణ పట్ల హైకోర్టు అభినందన వెల్లడించిన హైడ్రా ఈ బమ్రుక్ను దౌలా చెరువుని మళ్ళా పునరుద్ధరిస్తారట. ఎట్లా అంటే సేమ్ బతుకమ్మ కుంటల చెరువుని ఎట్లా పునరుద్ధరించిరో మళ్ళీ ప్రారంభించిరో సేమ్ దీన్ని కూడా ఆ విధంగా చేశారట. చెయ్యాలి ఇట్లా ప్రతి చెరువు ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైనో ప్రతి చెరువుని ఈ రకంగా చేసుకుంటూ పోతే ప్రజలు హైడ్రా పట్ల సంతోషంగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి.